ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎవరో ఆఫీసర్ వచ్చినట్టున్నాడు చూడు. ఏరా గుర్తుపట్టలేదు కదా? నువ్వు అభి కదా? ఎందుకు గుర్తుపట్టలేదు? మనమంతా కలిసే చదువుకున్నాం కదా. మరెందుకలా ఎవరో తెలియనోడిని చూసినట్టు చూస్తున్నారు? అది కాదు అభి, ఎంత మారిపోయావు. అచ్చం హీరోలో ఉన్నావు తెలుసా? రే అలా ఏం కాదులేరా. అభి మేము గుర్తున్నావా నీకు? సారీ మీకు. రే ఇదేం కొత్త పిలుపురా? మనం చిన్నప్పటి స్నేహితులం రా. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆర్ ద మోస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. అదెలా మర్చిపోతారా? ఏంటి? అదే సారీ రా, చిన్ననాటి స్నేహితులే కదరా ఎవరికైనా బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అందుకే మీరు గీరు అని కాకుండా ఏరా పోరా అని పిలిస్తే బాగుంటుంది. సర్లేరా. నువ్వు మా సుబ్బాయి కొడుకు కదా? అవును బాబాయ్. ఎలా ఉన్నావు బాబు? ఇదిగో ఇలా ఉన్నాను. మీరంతా బాగున్నారు కదా? బాగున్నాం బాబు. ఎంత గొప్పోడు అయ్యావయ్యా. అలా ఏం కాదు బాబాయ్. ఎవర్రా సారు? వీడు మన సుబ్బయ్య మామ కొడుకు అభినవ్. ఎవరు? ఆ వరదల్లో చనిపోయాడు ఆ సుబ్బయ్య కొడుక? ఏం తమ్ముడు బాగున్నావా? కారు బాగుంది, నేను మొన్నే కొన్నా, కొత్తది. మీకేమన్నా, మీరంటే జమీందారులు, మీ వెనక మీ అల్లుడున్నాడు. సర్లేరా, తమ్ముడు ఇప్పుడే వచ్చినట్టున్నాడు, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమను. మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. వెళ్ళొస్తాం బాబు. సరే బాబాయ్. రే 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 నేను ట్రై చేస్తాను, ప్లీజ్ ప్లీజ్. అలా ఇసిరేస్తావేంట్రా? మనం వెనక్కి కూర్చుందాం కదరా. కార్ ట్రై చేయడం బాగుంది. సరేనా? సరే మామ, డోర్ లేదు వెనకాల, ఎక్కడెక్కాలి? రండ్రా. ఇలాంటి వచ్చారా? ఇదేంట్రా ఒకటే డోర్ ఉంది. ఇప్పుడు చూడండి రా, వీడు వీడి బిల్డప్ లో అంటే ఏంటి? మనకన్నా హైట్ ఉంది. నువ్వే చూడు. ఒరే అబే, ఏమైనా కార్లోంచి దిగి అలా నడుచుస్తుంటాయి, హీరోలాగా ఉంటుంది తెలుసా? ఆ ముసలోడు చూడరా. ఈ ముసలోడు వచ్చాడు. అభి నువ్వా? పెద్దనాన్న ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎలా ఉన్నావు అన్నా? అందరం బాగానే ఉన్నాం. ఇప్పుడు వచ్చినట్టున్నావు, ముందే రెస్ట్ తీసుకో. ఆయనతో తర్వాత మాట్లాడొచ్చు. రౌడీ వెధవ, అసలు వాడి గురించి ఎందుకు కానీ వాడు అలాగే మాట్లాడతాడు. నీ సంగతి ఏంట్రా? అంతా ఓకే పెద్దనాన్న. మీ నాన్న చనిపోయాక ఈ ఊరు సంగతి బొత్తిగా మర్చిపోయినట్టున్నావు. ఇక్కడ మీ అమ్మ ఒక్కతే ఉందనే ధ్యాస లేకుండా నీ చదువులు నీ ఉద్యోగాలు ఎక్కువైపోయాయంట్రా. అది కాదు పెద్దనాన్న. ఏది కాదురా, ఈ ఊరు వదిలి ఎన్నాళ్ళైందో నీకు తెలుసా? మీ నాన్న చనిపోతే ఈ ఊరికి నీకు బంధం తెగిపోయిందనుకుంటున్నావా? అభి, అమ్మా ఎంతసేపు అయింది నాన్న? ఇప్పుడే వచ్చానమ్మా. వచ్చి రాగానే మొదలు పెట్టాడా ఈ పెద్ద మనిషి? నేను మాట్లాడింది నీ గురించేనమ్మా. ముందు లోపలికి రా. ఎప్పుడు తిన్నావో ఏంటో. అచ్చు మీ నాన్నలాగే చేస్తున్నావురా. మీ నాన్న ఇలాగే పద్ధతిగా ఒక్కొక్క ముద్ద చేసి ఇలానే తినేవారు. నాన్న నేర్పిన అలవాటే కదమ్మా. చిన్నప్పుడు ఇలానే నాకు ముద్ద చేసి తినిపించేవారు కదూ, అదే అలవాటైపోయింది. అమ్మా నిజం చెప్పు, నీకు నా మీద కోపం లేదా? ఎందుకురా అలా అడుగుతున్నావు? అయినా నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది? నాన్న చనిపోయినాక ఇంతకాలం నేను రానందుకు. ఏమో నాయనా, మీరు బాగా చదువుకున్నోళ్ళు, మీరెలా ఆలోచిస్తారో నాకేం తెలుసు. నువ్వు కూడా ఏంటమ్మా ఏదో పరాయవాడిని చేసినట్టు మాట్లాడతావు? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మనకున్న ఈ ఆర్థిక సమస్యలను. పంట పండితే బాగుంటాం, అదే పంట చేతికి రాకపోతే కుంగిపోతాం. ఇలా కాదనే కదమ్మా నాన్న నన్ను చదివించింది. కానీ
4 ఏళ్ల కింద వచ్చిన తుఫాను మన పొలాన్ని ముంచేస్తే అది తట్టుకోలేకే కదమ్మా నాన్న గుండాగిపోయింది. అదే మన దగ్గర సరిపడా డబ్బులుండుంటే నాన్న గుండె ఆగేది కాదు కదమ్మా. ధైర్యంగా ఇంకో పంట వేసుకునేవారు. నాన్నను ఎలాగో కాపాడలేకపోయాను. నిన్నైనా కాపాడుకోవాలనమ్మా ఇన్నేళ్లు నీకు దూరంగా ఉన్నాను. ఇక ఈ దూరం చాలమ్మా. ఇప్పుడు నేను వచ్చింది కూడా నిన్ను నాతో తీసుకెళ్లడానికే. నీకోసం అక్కడంతా రెడీ చేసి పెట్టానమ్మా. పెద్దిల్లు, పని మనిషి, చుట్టుపక్కల వాళ్ళతో ఏ సమస్య ఉండదు. నాతో వచ్చేయమ్మా, సంతోషంగా ఉందాం. అక్కడ మీ నాన్నుండడు కదరా. ఇక్కడ ప్రతి అంగుళంలో మీ నాన్న జ్ఞాపకాలే ఉన్నాయి. వాటితోనే నేను బతుకుతున్నాను. అలాంటిది ఈ ఇల్లు వదిలి నేనెలా వస్తాను? అలా కాదే. నాకు దూరంగా ఉన్నానని నువ్వనుకుంటున్నావేమో, కానీ నాకెప్పుడూ అలా అనిపించలేదు. అందుకే ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా తిను. డీసెంట్గా ఉండరా? కొంచెం రిచెస్ పెట్టించరా? రేయ్, ఎప్పుడు సిగరెట్ ఏంట్రా? 18 రూపాయలు రా. చేపండి నీ అదవస్తుంది. కారేదిరా? ఇక్కడికి కారెందురా? అయినా అలా సరదాగా ఈ ఊరుగాలి పీలుస్తూ తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది. సరదాగానా? ఈ పెంట వాసన ఏదో ఒకటి. ముందు పదండ్రా, నా ఊరు చూసి వద్దాం సరదాగా. చాలా కాలం అయింది. చెప్పండి రా ఊరు విషయాలు. ఏముంది? ఏం మారలేదు, అంతా అలాగే ఉంది. మా దగ్గర ఉంది, నువ్వే చెప్పాలి. చాలా మారిపోయావు. నేనేం మారలేదురా. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటబ్బాయ్, మన సుబ్బయ్య కొడుకు వంట కదా? ఆ, మీ అన్నయ్య చెప్పాడులే, హైదరాబాదులో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద ఉద్యోగం అంట కదా? అవును. నెలకి 4-5 లక్షలు జీతం అంట కదా? ఎమ్మెల్యే గారు టౌన్కి వచ్చారంట, నన్ను రమ్మన్నారు. నేను లేనిదే ఆయనకి అసలు ఏం తోచదు. మనం మళ్ళీ సాయంత్రం సరదాగా కూర్చుందాంలే. సరే అన్న. వస్తాను బాబు. ఏరా, నీకు నెలకు 5 లక్షల జీతమా? నువ్వు మామూలుడు కాదురా బాబు. రేయ్, బాగా చదివాను, జాబ్ కొట్టాను, అందులో ఏముందిలే. అయినా మామ, ఆయన ఎవరు? ఆయన పేరు రవీంద్ర నాయుడు, మన ఎంపీటీస్. గత 15 సంవత్సరాలుగా వాళ్ళ పార్టీని ఇక్కడ రూలింగ్లో ఉంది. ఉదయం ఒక ఆయన చూసావే, ఆయన పేరు జయసింహారెడ్డి, మన అపోజిషన్ లీడర్. గమ్మత్ ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ మీద ఎప్పుడు గెలిచినా 10-15 ఓట్లే తేడా. ఇంట్రెస్టింగ్. అసలు మన ఊర్లో politics పదండ్రా అంటే- బాబు, పదండి. హాయ్ రా, ఊరెలా ఉంది? ఏం మారలేదురా, అలానే ఉంది. కానీ చాలా బాగుందిరా. అది సరే కానీ అత్త ఒప్పుకుందా? ప్రస్తుతానికైతే ఒప్పుకోలేదురా. టైం చూసి ఒప్పియాలి. సరే. రేయ్, మన రాముగాడిని, బుజ్జిగాడిని, లక్కీగాడిని కలిసారా? రేయ్, నువ్వు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు. నీ జాబు, శాలరీ గురించి వాళ్ళకి తెలియనివ్వకు. అప్పులు అడుగుతారు ఈ అద్దవాళ్ళు. రేయ్, అలా మాట్లాడతావేంట్రా? వాళ్ళు మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ రా. రేయ్, ఆ బేవారసగాళ్ళ గురించి నీకు తెలీదు. పాపం రా, లైఫ్లో ఏ గ్రోత్ లేకుండా ఇంకా అలానే ఉన్నారని బాధగా ఉందిరా. వాళ్ళకి ఆ తేడా తెలియకూడదనే నేను జాగ్రత్త పడుతుంటే నువ్వేంట్రా మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు? నీకు నేను చెప్పేది అర్థం కాదులే కానీ వదిలే. కదా, అందుకే మూసుకొని ఫోన్ పెట్టే. అఖిల్, ప్రేమ, మణి. రేయ్, ఏమైంది? ఆగరా. సరే బాయ్, పదండ్రా. మీరు ఆడుకోండి రా. ఎలా ఆడుకోండి. అబ్బా, అరే అభి, గేమ్ బాల్ ఆడుతున్నావు, అక్కడ ఏమైనా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటావా? లేదురా బాబు, అక్కడ అసలు టైమే దొరకదు. రేయ్, అయినా టైం అంటే గుర్తొచ్చింది, నా కోసం మీరు మీ పనులు ఆపుకున్నట్టున్నారు. ముందెళ్ళా చూసుకోండి రా. మనం కావాలంటే సాయంకాలం రిలాక్స్గా ఆడుకుందాం. రేయ్, పనంట్రా. రేయ్, మాకు పనేముందిరా, మాకు ఏ పని లేదు. అదేంట్రా, పని లేకపోవడం ఏంటి? లేకపోతే
మాకు పని చేయాల్సిన అవసరం ఉందిరా. ఏంటి అర్థం కావట్లేదా? అయితే చెప్తా విను. మాకు ఇక్కడ పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు అన్నీ ఫ్రీ. అమ్మ వాళ్ళలోంచి మొదలు పెడితే బడి వరకు, మళ్ళీ బడి నుంచి మా అందరి చూడి తిరిగే వరకు. అదే నువ్వు రైతు అనుకో, విత్తనాల దగ్గర నుంచి కరెంటు నీరు. అదే అమ్మాయి అనుకో, ఆడపడిచి కట్టిన దగ్గర నుంచి పెళ్లి వరకు. ఇక వృద్ధులకు ఎలాగూ పెన్షన్ ఇస్తాం. ఇవి కాకుండా కులాల వారీగా మాకు రకరకాల బెనిఫిట్స్. ఇన్ని పెట్టుకొని ఇంకా మాకు నీలా కష్టపడాల్సిన అవసరమే ఉందిరా. అసలు మాకొచ్చే డబ్బులతో మా ఖర్చులన్నీ పోను. వారానికో బీరు, 2 వారానికో సినిమా, చాలు హ్యాపీగా బతికేస్తాం. ఇంతకు మించి ఇంకేం కావాలరా? అంటే ఇలానే ఉండిపోతారా? మరి ఇంకేం చేయాలరా? నేనా ఇంటర్మీడియట్ ఫెయిల్. బతకడానికి డిగ్రీయే కావాలంటే ఈ భూమి మీద పుట్టే అందరూ అమ్మ కడుపులోంచే డిగ్రీ సర్టిఫికేట్తో పుట్టాలరా. డిగ్రీయే ఉద్యోగానికి ప్రామాణికం అంటే అసలు ఇప్పుడు చదివే చదువులకి చేసే ఉద్యోగాలకి ఏమన్నా సంబంధం ఉందారా చెప్పు? రేయ్, ప్రతిదీ ప్రభుత్వం చూసుకోవాలంటే ఎలా? మీరు కూడా ఏదైనా వేరే సోర్స్ చూసుకోవాలి కదా. వీడికి డిగ్రీ అయి 3 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఉద్యోగం లేదు. ఏం చెయ్యాలి? అందరికీ నీకు దొరికినంత ఈజీ లైఫ్ దొరకదురా. అక్కడ హీట్ ఎక్కిందని ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఇక్కడ హీట్ ఎక్కించారు కదరా. రేయ్, ఎండ తగ్గింది, పదా ఆడుకుందాం. పదరా. ఊరే నువ్వు ఎక్కువ ఆలోచించరా రే. రా ఆయన మన కాలే ఎక్కడ ఉన్నారా? ఇంత బిజీగా ఉంటే. నువ్వు వాడికి పదరా, ఇంకేం ఆడండి. రే, ఆడు. వస్తుంది చూడు. రాదురా, వస్తుందిరా. రాదు. ఏంటన్నా, ఏం వస్తుంది ఏం రాదు? ఏం లేదు రాబీ, ఇంకో నిమిషంలో ఆ కొమ్మ మీదకి కాక వస్తుందని నేను, రాదని వీడు 10 రూపాయలు వెట్టింగ్ కాసావురా. So actually I came to my hometown and the network signals here are very bad. As soon as my hotspot starts working, I'll send the file. Thank you. Bye. ఒరే అభి, నువ్వేం మాట్లాడావో ఒక్క ముక్క అర్థం కాలేదు కానీ మధ్యలో ఏదో సిగ్నల్ నెట్వర్క్ ఏదో అన్నట్టున్నావు. నీకు మంచి సిగ్నల్ కావాలంటే చెట్టుకు అవతల కూర్చో, బ్రహ్మాండంగా వస్తుంది. మీరు కానివ్వండి. సుబ్బయ్య కొడుకు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 10 నిమిషాల ముందు వచ్చాడు. అవునా బాబు? సిగ్నలా? అవును ఇక్కడ బాబాయ్. కూర్చో, ఇక్కడ వస్తుంది. కొద్దిగా అలా జరగరా. దా. ఏంటది? ఏదో చేస్తున్నట్టున్నాడు. హే, కాకొచ్చింది. ఈ 20 నాదే. ఈసారి 20 కాకి రాదు. ఓకే. ఎంత గొప్పగా పని చేస్తున్నాడ్రా. అయిపోయింది. ఆ పెట్టుతో పని అయిపోయినట్టుంది. పట్నంలో చదువుకున్నాడు కదా, గొప్ప Yeah. పనులు చేసేస్తుంటాడు. Yeah, so I sent across the file. Please check it. Yeah, okay. Thank you. Bye. చూసావా ఎలా మాట్లాడుతున్నాడో? అయినా చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ సిగ్నల్స్ బాగానే ఉన్నాయి కదా, మరి అక్కడే అలా ఉన్నాయి. అది అంతే అబ్బాయి, ఈ ఊరి మొత్తం మీద ఇక్కడే సిగ్నల్ బాగా వస్తుంది. ఎరా అది సరిగా అబ్బాయి, ఇంటర్నెట్లో అదేదో ఫారం పూర్తి చేస్తే రైతులకు డబ్బులు వస్తాయంట కదా, మాకు కూడా కొంచెం చూసి పెట్టు. ఏంటా ఫామ్? అదేదో రైతులకు డబ్బులు వచ్చేదంట బాబు. సరే చూస్తా. దొరికింది. నీ వివరాలు చెప్పు. అంటే నీ ఇల్లు, పేరు, ఊరు. చెప్పు. మేడిశెట్టి సత్యబాబు, వయసు 45, 45, ఊరు సీతారాంపురం. నీ ఫోన్ నంబర్ చెప్పు. ఫోన్ నంబరు 92 91 29 22 62. నీ ఫోన్కి ఓటీపీ వచ్చినట్టుంది చూడు. అంటే నీ ఫోన్ ఇవ్వు. ఫోన్ అంట ఇవ్వు. ఆ పెట్లో కొడితే నీ ఫోన్కి మెసేజ్ ఎలా వస్తుందిరా? నాకేం తెలుసు. అయిపోయింది మామ, ఇంకో 4 రోజుల్లో నీ డబ్బు నీకు వస్తుంది. అమ్మయ్యా. అర్థమైందిలే. మీ ఫామ్స్ కూడా నింపుతాను, ఆగండి. బాబు, ఇలాంటివి కాకుండా డబ్బులు వచ్చే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? అలా చూడలేము. మీకేం కావాలో చెప్తే చూడొచ్చు. గవర్నమెంట్ ఇచ్చేది ఇంత, అందులో మన రాజకీయ నాయకులు మాకు ఇంతే ఇస్తున్నారు. మిగతాదంతా వాళ్ళ జేబుల్లోనే వేసుకుంటున్నారు. అందులో నుంచి మాకు ఏదన్నా వచ్చేది ఉందా బాబు? అదేంటి బాబాయ్, ప్రభుత్వం ఇప్పటికే మీకు చాలా ఫ్రీగా ఇస్తుంది. అది కరెక్ట్ కాదని నేను అనుకుంటూ ఉంటే ఇంకా కావాలంటారేంటి? అయినా అలాంటివి ఏమి ఉండవు బాబాయ్. ఒకసారి చూడు బాబు. ఒరే, నీకెంత ఇచ్చినా సరిపోదు కదరా.
వాడేదో పని చేసుకుంటానికి ఎడిగొచ్చాడు. వాడిని చేసుకునేవనరా. మీకు ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చేయించుకోండి. ఇప్పుడు ఆ వాడిని కాస్త కాంట్రాక్ట్ పని చేసుకునేవనరా. ముప్పై వెళ్ళండి వెళ్ళండి. పెట్టు. రేయ్, వెళ్ళండిరా ఇక్కడి నుంచి. మీరు మీ కాగితాలను వెళ్తున్నానులే. రేయ్, మీకు ప్రత్యేకించి చెప్పాలా? మీరు కూడా వెళ్ళండి. ఆ, ఏంటి పెద్దనాన్న ఇది? వాళ్ళంతా అలా మాట్లాడుతున్నారు. ఫ్రీ పథకాలపై ఇంతలా ఆధారపడిపోయి ఉన్నారు. అవి సరిపోక ఇంకా ఏమైనా ఉంటే చూడమని అడుగుతున్నారు. అవునరా, అది వాళ్ళ హక్కు, అడుగుతారు. తప్పేంటి? రాజు ఇస్తున్నప్పుడు ప్రజలు తీసుకోవాలి. కాదు లేదంటే ఇచ్చేవాడికి రేపు మూడుంటుందో లేదో. అలా కాదు, ఇలా జరిగే ప్రాసెస్లో వీళ్ళంతా ఎంత పెద్ద సోమరిపోతులు అవుతున్నారో నువ్వు గమనించావా? ఇప్పుడు అవడం ఏంటి, ఎప్పుడో అయ్యారుగా. నువ్వు ఇప్పుడే వచ్చావుగా, పోను పోను నీకే అర్థం అవుతుందిలే. పద ఇంటికి వెళ్దాం. మీ వదిన నీకోసం స్పెషల్స్ తయారు చేసిందట. ఆ, సరే పద. దా. ఇంతకీ ఎన్ని రోజులు ఉన్నామని వచ్చావు? అమ్మని తీసుకెళ్ళడానికి వచ్చాను పెద్దనాన్న. మీ అమ్మ రానని చెప్పే ఉంటుంది. అదే ఆలోచిస్తున్నాను. ఏమ్మా కృష్ణ, స్కూల్ నుంచి వస్తున్నావా? అవును మామయ్య. ఒరే, మన కృష్ణవేణి తెలుసుగా, చిన్నప్పుడు మీరిద్దరూ కలిసి ఆడుకునేవారు కదా, మన వీరన్న కూతురు. హాయ్. హాయ్. మన ఊళ్ళో నీ తర్వాత గొప్ప చదువులు చదువుతుందనుకున్న పిల్ల తను ఒక్కతేరా. ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేయాల్సి వచ్చింది. కానీ ఖాళీగా ఉండకుండా మన ఊరి స్కూల్లో తను టెంపరీ టీచర్గా పనిచేస్తూ నెలకి 1200 సంపాదిస్తుంది. కానీ వీళ్ళ నాన్న తను అసలు పనిచేయటం ఎందుకు అంటుంటాడు. మామయ్య సరే, నేను బయలుదేరుతా. అలాగే. మళ్ళీ కలుస్తా. ఆ. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. బాయ్. బాయ్. చాలా మంచి పిల్లరా. ఆడపిల్ల కాబట్టే ఉద్యోగం చేయొద్దంటాడా? అసలు పిల్లల్నే ఉద్యోగం చేయొద్దంటాడు. అదేంటి? ప్రభుత్వం ఇన్ని ఉచిత పథకాలు ఇస్తుంటే కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఏంటి అన్నది అతని సిద్ధాంతం. ఏంటి పెద్దనాన్న ఇది? మరీ టూ మచ్ కాకపోతే? వేరన్నే కాదు, ఇలాంటి వాళ్ళు ఊళ్ళో ఇంకా చాలా మంది ఉన్నారు. ఇందాక చెప్పానుగా, మెల్లిమెల్లిగా నీకే అర్థం అవుతుందిలే. పద. అభి అన్న, నిన్ను వీరన్న మామ ఇంటికి రమ్మన్నాడు. కాసేపు అయ్యాక వస్తానని చెప్పు. అలాగే. ఉద్యోగం ఎందుకంటే నా మాట వినవు కదా. నువ్వు మీ అన్నల నా మాటకు విలువ ఇవ్వడం లేదు. దానికి ఎలాగో పెళ్లి చేద్దాం అనుకున్నాం కదయ్యా. అంతవరకు దానికి నచ్చిందేదో చేసుకొనివ్వు. వదిలేయ్యా. సర్లే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇదిగో అభి వచ్చినట్టున్నాడు, వాడి ముందు ఇవేవి మాట్లాడకండి.